అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్ర నిధి నుంచి 26వ శ్లోకం, దాని భావం తెలుసుకుందాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్టాగ్రాయ స్ఫుటజలం గంధాన్ పరిమళ అలభ్యాం బ్రహ్మాదైర్మ్యుద మనుభవిష్యామి హృదయే. ఓ శ్రీశైలగిరీశ, నేను ఎప్పుడు చూస్తానో కదా స్వామి, కైలాసంలో కూర్చున్నటువంటి ఓ పరమాత్మ, ఓ పరమేశ్వర, నీ రెండు పాదాలను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పాదపద్మాలను శిరసి అంటే తల మీద పెట్టుకోవాలి, నయనే కళ్ళకు అద్దుకోవాలి. ఆ సుగంధ పరిమళ గంధాన్ని నేను ఆస్వాదించాలి. వక్షశివహాన్, హృదయానికి రెండు పాదాలను హత్తుకోవాలనున్నా స్వామి నాకు అని అంటున్నాడు. నీ పాద దర్శనం జరగడమే ఒక ఎత్తు అయితే, ఆ రెండు పాదాలను కూడా రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, పద్మాల్లాంటి నీ పాదాలు ఎంత మెత్తగా, ఎంత మార్ధవంగా, సుగంధ పరిమళ భరితంగా ఉన్నటువంటి నీ పాద పద్మాలను తలపై పెట్టుకొని, కళ్ళకద్దుకొని, హృదయానికి తనివి తీరా కూడా హత్తుకోవాలి అని అనిపిస్తున్నది స్వామి. అటువంటి అవకాశం నాకు కల్పించవా అని అంటున్నాడు. మనం యోగ భూమిలో ఒక్కొక్క పద్మాన్ని దాటుకుంటూ వెళ్ళి సహస్రకారాన్ని చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క పాదాలను పట్టుకోవడమే మోక్షం అని అంటారు. అటువంటి ఆనందాన్ని నేను ఎప్పుడు పొందుతానో స్వామి, కాబట్టి నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించవా అని అంటున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళడం ఒక ఎత్తండి, దేవుడి దగ్గర ఎదురుగా నిలబడడం ఒక ఎత్తు. స్వామివారి దర్శనం చేసుకుంటున్నంతసేపు మనం మనస్సులో వేరే ఆలోచన ఏం కలగదు. భగవంతుని కనులారా చూస్తూ ఉంటామండి. అలాగే చూస్తూ ఉండిపోతాం ఆయన యొక్క విగ్రహాన్ని. అదే అందులో ఉండేటటువంటి మహిమ. ఆ చూసినప్పుడు మనకు ఒక విధమైనటువంటి ఒంట్లో పులకరింత వస్తుందండి. అది అనారోగ్యాన్ని తొలగించి వేస్తుంది. అలా స్వామి ఎదురుగా నిల్చుని స్వామివారిని కనులారా చూస్తూ ధ్యానిస్తూ, మనస్సుతో ధ్యానిస్తూ, అలాగే స్తోత్రం చేస్తూ ఉంటే, స్వామి నీలాంటి స్వామిని చూసే అవకాశం నాకు ఈరోజు కల్పించావా, నీ మూర్తిని చూసే అవకాశం పరిపూర్ణంగా అని ఆ రెండు పాదపద్మాలను పట్టుకోవాలి. నాకు పట్టుకొని ఎవరికి దొరకనటువంటి ఆనందాన్ని నేను పొందాలి అని అనుకుంటున్నాను అంటున్నాడు ఇక్కడ భగవత్పాదుల వారు. స్వస్తి.